రాధే కృష్ణ. అందరికీ నమస్కారం. యుగాది. యుగాది అంటే యుగం ఆది. అందరికీ యుగాది హిందూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సర మొదటి రోజు. మనందరికీ ఎంతో శుభప్రదమైన ప్రసిద్ధమైన రోజు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుల వారు సృష్టిని ఇదే రోజు ప్రారంభించారని, సృష్టి ఆరంభం మొదలైందని అందరికీ తెలుసు. ఇది వసంత ఋతువుతో ప్రారంభమై ప్రకృతి అంతా కొత్త చిగుళ్లతో కలకలలాడుతూ ఉంటుంది. మరి అంత గొప్ప యుగాన్ని మనమందరం ఎలా ఆహ్వానించాలి? మనందరికీ తెలుసు మన హిందూ పండుగలను ఎలా జరుపుకుంటూ ఉంటాము. సేమ్ అలాగే ఇది కూడా కొత్త సాంప్రదాయబద్ధంగా మనం కొత్త యుగాన్ని, కొత్త కాలాన్ని, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి. పరాభవనామ సంవత్సరం అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే ముందు పరాభవనామ సంవత్సరం అని నేను చెప్పలేదు. ఎందుకు అంటే కొంచెం పేరులోనే పరాభవం ఉంది. అంటే పరాభవం అంటే అవమానం, ఓటమి. జ్యోతిష్యపరంగా చూస్తే పరాభవాలు ఎదురవుతాయి అని, అడ్డంకులు, సవాళ్లతో కూడుకున్నది అనే భావన. రాశిఫలాల ప్రకారం గురించి వాటి యొక్క ఫలితాలు ఒక్కొక్క మనిషి పరంగా ఒక్కొక్క జాతక రీత్యా, ఒక్కొక్క రాశుల రీత్యా ఎలా ఉంటుంది అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాము. అలాగే పంచాంగ శ్రవణం లాగా ఒక వీడియోని చేద్దాం. ఈ వీడియోలో ముఖ్యంగా మన యుగాది పండుగ యొక్క సెలబ్రేషన్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఈ యుగాదిని ఏ విధంగా మలుచుకుంటే మనము మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటాము అనేది చూద్దాం. మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉన్నాము. ఓకే, అందరూ డిఫరెంట్గా చెప్తూ ఉంటాం. కానీ నా సబ్స్క్రైబర్స్కి నేను కొత్తగా విధానాలు కాకుండా ఉన్న వాటిని మనము గుర్తు తెచ్చుకుంటూ కొత్త పోకడలకు పోకుండా మన సాంప్రదాయబద్ధంగా మనం ఎప్పటి నుండో ఆచరిస్తున్న విధానాలన్నీ మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది నా ఉద్దేశం. సో థంబ్నెయిల్స్ పెట్టేసేసి చాలా హైలైట్ అయిపోవాలి అనేది నాకు లేదు. బట్ మన వీడియోస్ అన్నీ కూడా వింటే వినసొంపుగా ఉండాలి. మనము వాటిని పని చేస్తూ ఉంటే వాటిలో ఉన్న ఆనందాన్ని మనం పొందాలి అనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారు అని, లైక్, అలాగే మీకు ఒకవేళ ఇందులో ఏదైనా నచ్చితే, లేదు అని అంటే ఏదైనా దేవుని నేమ్ తోటి ఒక కామెంట్ పెట్టండి. మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా మంచి వీడియోస్, అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఓన్లీ వీటి పరంగానే కాకుండా ఇంకా కొన్ని వాస్తుపరంగా, జ్యోతిషపరంగా నెంబర్స్ పెరిగే కొద్దీ మనం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఒక మనిషి ఓడితేనే గెలుస్తాడు, అవమానపడితేనే అందనంత ఎత్తుకి ఎదుగుతాడు, అహంకారం తగ్గితేనే ఉన్నతమైన వ్యక్తిగా రూపొందుతాడు. అవునంటారా కాదా? మరి పరాభవనామ సంవత్సరం అదే తెలియజేస్తుందేమో మనకి. అంటే ఈ సంవత్సరం వచ్చే సవాళ్ళని ఎదుర్కొంటూ ఓడిపోయినా గెలవడానికి ఒక అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకెళ్ళడానికి ఒక దారి ఏర్పడుతుందేమో చూసుకుందాం. ప్రతి హిందూ విజయం వెనుక అతని యొక్క దైవ నమ్మకం, దైవశక్తి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి భయపడక్కర్లేదు. యుగాది అంటేనే మనము షడ్రుచుల కలయిక అంటాం, అవునా? సో ఇక ఉగాదిని మనము గొప్పగా ఆహ్వానిద్దాం మన జీవితాల్లోకి. మనలో చాలామంది ఇంగ్లీష్ ఇయర్కి
రంగులతో ముగ్గులు వేస్తూ ఉంటారు ఇంటి ముందు అంతా కూడా. మరి మన ఉగాదికి ఎంతమంది రంగవల్లులతోటి ఆహ్వానిస్తున్నారు ఈ కొత్త సంవత్సరాన్ని? చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా మంచి మంచి రంగవల్లులతోటి ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి. ఇంటి ముందు రంగవల్లులతో ఇంటి వాతావరణాన్ని మార్చండి. మామిడి ఆకుల తోరణం పచ్చదనంతో కొత్త వసంతం తీర్చిదిద్దుదాము. ఇంట్లో ఉన్న దేవుళ్ళని అలంకరిద్దాం. ఇది ఒక పండుగ వాతావరణమే కాదు, కొత్త జీవితం, కొత్త మార్పు అన్న ఉద్దేశంతో ముందుకెళ్దాం. ప్రతి వ్యక్తి కూడా ఒంటికి నూనె రాసుకొని తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి సాంప్రదాయబద్ధంగా కుటుంబ సమేతంగా వసంతాన్ని మన ఇళ్లల్లోకి తెచ్చుకుందాం. కుదిరితే ఆరెంజ్ కలర్ వస్త్రాలు, లేదా కొంతమందికి సూట్ అవ్వదు, ఆరెంజ్ కలర్ నచ్చట్లేదు నాకు అనుకున్న వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి శుభప్రదంగా ముందుకి అడుగులు వేద్దాము. ఉగాది రోజు షడ్రుచులతో పరాభవనామ సంవత్సరాన్ని విజయవంతం చేద్దాం. ఓటమి, అడ్డంకులు, సవాళ్ళు అన్నిటినీ కూడా త్రోసిపుచ్చేద్దాం. సాధారణంగా ఈ నామ సంవత్సరంలో సవాళ్ళు రాజకీయంగా, సామాజికంగా మార్పులు చోటు చేసుకుంటాయి. జ్యోతిషపరంగా చూస్తే మనం ఎలాగో 6 రుచుల సమ్మేళనాన్ని స్వీకరిస్తాం కదా, మరి ఈ సంవత్సరాన్ని కూడా దాటేస్తాంగా అంతే ఈజీగా. వసంత నవరాత్రులతో కూడిన ఈ ఉగాదిని, వసంతంతో మొదలయ్యే కొత్త యుగాన్ని ఆ రోజుతో శుభప్రదంగా గొప్పగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ స్వామివారి పాదాలు పట్టుకొని వెళ్ళిపోదాం. ఎలా అంటే, ఉగాది రోజు సాంప్రదాయబద్ధంగా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు యుగాన్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుణ్ణి పూజించండి. పూజలో మనం బ్రహ్మదేవుని పెట్టుకోము చాలామంది, పర్వాలేదు, బ్రహ్మదేవునిని స్మరించుకున్నా సరిపోతుంది. ఇంతటి గొప్ప సృష్టిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తండ్రి అని స్మరించుకుందాం. ఇక పరమాత్మ, పరబ్రహ్మ అయిన విష్ణుమూర్తి ఆరాధన సర్వశ్రేష్టం. ఆ లక్ష్మీనారాయణులని పూజిస్తే ఎటువంటి అడ్డంకులైనా ఇట్టే చిటికేసినంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కొద్దిపాటి లేట్ అవ్వచ్చేమో ఏదైనా సరే, కానీ సత్యం అనేది ఎప్పుడైనా బయటపడుతుంది. అలాగే మంచి అనేది, ధర్మం అనేది ఎప్పటికీ కూడా గెలుస్తుంది. హార్డ్ వర్క్తో కూడిన సక్సెస్ ఎప్పటికైనా వస్తుంది. ఆ స్వామి దగ్గర ఉగాది పచ్చడిని నివేదన చేసి అందరూ స్వీకరించి కొత్త జీవితాన్ని వివిధ రుచులతో ఆహ్వానిద్దాం. ఇదంతా ప్రతి సంవత్సరం మనం చేసేదే. మరి ఈ వసంత నవరాత్రి ఇది కూడా ఒక గుప్త నవరాత్రి. అంటే మనకు తెలిసిన నవరాత్రులలో, గుప్త నవరాత్రులలో ఇది కూడా ఒక రహస్యమైన నవరాత్రి. ముఖ్యంగా అందరూ కూడా లలితాదేవికి సంబంధించిన నవరాత్రులాగా స్వీకరిస్తారు. లలితాదేవి పారాయణ చేస్తూ ఉంటారు. ఈ గుప్త నవరాత్రి ఉగాది నుండి జరిగే ఈ నవరాత్రుల్లో 9వ రోజు శ్రీరామ నవమి. అంటే ఆ మహావిష్ణువు మానవ రూపంలో శ్రీరాముల వారిగా ఈ పుడమిపై జన్మించిన రోజు శ్రీరామనవమి. ఆ లలితాదేవి యొక్క ప్రతిరూపమే శ్రీరాముల వారు అంటారు, అవునా? ఈ నవరాత్రులను మనము ఎలా ఉదయం సాయంత్రం కొన్ని నియమాలతో పూజలు జరుపుకుంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఎటువంటి కష్టం వచ్చినా సునాయాసంగా ముందుకు వెళ్ళే గొప్ప దైవిక నవరాత్రులు. అంటే ఈ గుప్త వసంత నవరాత్రిని 2 విధాలుగా పూజించుకోవచ్చు. వసంత నవరాత్రులను లలితాదేవి నవరాత్రులుగా పూజిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా జరిగే ఈ నవరాత్రుల్లో మనందరికీ దగ్గరలో ఉన్న విజయవాడలో కొలువై ఉన్న ఆ దుర్గాదేవిని పూజిద్దాం.
దుర్గాదేవి నవరాత్రి లాగానే ఇది కూడా చాలా రహస్యవంతంగా నవరాత్రులు అమ్మవారిని కొలుచుకుంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే ఈ మనుగడ కొనసాగించడానికి అవసరమైన ఆశీర్వాదాల కోసం, భౌతిక సుఖాల కోసం ఆ తల్లిని పూజించాలి. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చే సామాజిక లౌకిక ఇబ్బందులను, వాటి నుండి వచ్చే పరాభవాలను ఇట్టే పోగొట్టేందుకు ఆ అమ్మ కాళ్ళు పట్టుకుందాం. రాత్రి సమయాలలో నవరాత్రి పూజలు, ధ్యానం ద్వారా ఈ పూజని కొనసాగించవచ్చు. తక్కువ ఆహారం, నేల మీద పడుకొని నియమాలు పాటిస్తూ మనం జనరల్గా ఏ నవరాత్రి అయినా ఎలా చేస్తామో అలా చేస్తూ ఇంకొంచెం గట్టిగా అమ్మవారికి మన కష్ట సుఖాలు అవి, ఎందుకంటే ఈ మంచి రోజులలో చేసేది అంత మామూలు రోజులలో చేసేదానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి సో అమ్మను పూజించాలి. ఆ అమ్మ మనకు రక్షగా ఉంటూ శ్రీరాముడిలా ధర్మబద్ధమైన మార్గాన్ని అనుసరించమని మనల్ని ప్రతి క్షణం ప్రోత్సహిస్తూ ఉంటుంది, నడిపిస్తుంది. లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణం వల్ల అమ్మ కరుణ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలా దుర్గా అమ్మవారిని పూజించుకుంటే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే కొంతమంది ఇంకొక రకంగా కూడా చేస్తారు. జ్యోతిషపరంగా వచ్చే అడ్డంకులు, ముఖ్యంగా కుజ రాహుగ్రహ ప్రభావాల వల్ల నష్టం జరగకుండా మనల్ని కాపాడుతుంది ఆ దుర్గమ్మ. చాలామందికి రాహుగ్రహం ద్వారా వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు, ఆర్థిక నష్టాలు, అలాగే సడన్గా ఉద్యోగం పోవడం, స్థిరత్వం లేకపోవడం, చర్మ వ్యాధులు రావడం, విదేశీ ప్రయాణాలు, విదేశీ లావాదేవీలు, వ్యాపారంలో మోసాలు, ఇలాంటి ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మ పాదాలు పట్టుకోండి ఈ నవరాత్రికి. అమ్మ మిమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కిస్తుంది, ఒక ధైర్యం ఇస్తుంది, ఒక గొప్ప మలుపు తెస్తుంది మన జీవితాల్లో. అలాగే కుజుని ప్రభావం వల్ల ఇబ్బంది పడే వారు వైవాహిక జీవిత సమస్యలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రమాదాలు, కోపం, మొండితనం, ఆ అమ్మ మీకు రక్షణ కవచంలా మారుతుంది. ఆ దుర్గాదేవి కలియుగ రక్ష మనందరికీ దగ్గరలోనే ఉంది అమ్మ. ఈ ఉగాది వసంత నవరాత్రిని నవమి రోజు ఆ శ్రీరాముల వారి జన్మదినం కళ్యాణం రాబోతుంది. మరి ఆ స్వామికి కూడా ఆహ్వానం పలకాలి కదా. అంటే ఈ నవరాత్రుల సమయంలో రాముల వారు తన తల్లి యొక్క గర్భంలో ఉన్నట్టు లెక్క. అంటే ఆయనను కూడా మనము ఆహ్వానిస్తున్నాము. దుర్గా సప్తశతి చేయవచ్చు, దుర్గాదేవితో పాటుగా రాముల వారిని పూజించుకోవచ్చు. కొంతమంది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రాముల వారిది చేస్తారు, కొంతమంది దుర్గాదేవిది చేస్తారు. మన ఇష్టం, మనకి దగ్గరలో కొలువై ఉంది అమ్మ, మనకి నచ్చింది చేయొచ్చు. మన జాతక సమస్యల్ని బట్టి మనం చేయవచ్చు ఏదైనా సరే. అయితే ఆ స్వామిని, ఆ రాముల వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇతిహాస రూపమైన రామాయణం మొదలు పెడితే సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి. రామాయణ పారాయణము లేదా రామనామాలు పారాయణ చేయటం మంచిది. ఆ స్వామి మానవ రూపంలో దాల్చి ప్రతి ఒక్క కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారో మన ఇతిహాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాముల వారి పూజ, రామాయణ పారాయణ సర్గలు 9 రోజుల పాటు చదవడం వలన సంకటాలు తొలగి కార్యసిద్ధి, ప్రతి పనిలో విజయం కలగడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం లేదా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి చాలామంది పుత్ర సంతానం కోరిక ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎవరున్నా సరే ఈ 9 రోజుల్ని మీరు గట్టిగా ఉపయోగించుకోండి. రోజుకి కొన్ని సర్గలు నియమం ప్రకారం చదువుకొని ఆ కుటుంబ సమేతంగా రాముల వారికి పూజ చేసి బెల్లం పానకం
మరియు నానబెట్టిన పెసరపప్పు నైవేద్యంగా పెడితే చాలు, ఆ కుటుంబంలో ఉన్న కలహాలు తొలగి విజయం లభిస్తుంది. సో ఎవరికైనా 9 సర్గలు ఎలా చదవాలి ఏంటి అనేది డౌట్ ఏదైనా ఉంటే నా ఈ కింద డిస్ప్లే అయ్యే నెంబర్కి మెసేజ్ చేయండి. నేను సర్గలు ఏ రోజు ఎన్ని సర్గలు చదవాలి అనేది నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీ జాతక చక్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తెలుసుకోవాలి అనుకుంటే జ్యోతిష ప్రకారంగా నా కింది ఈ నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. సో ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అలాగే ఆరా స్కానర్ ఉంటుంది. ఆరా స్కానర్ ద్వారా జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు, పితృదోషాలు ఇలాంటివి అన్నీ కూడా మీరు మీ జాతకానికి సంబంధించి ఎక్కడ పూజ చేసుకుంటే మీకు మంచి ఫలితం వస్తుందో తెలియజేస్తాను. సో కన్సల్టేషన్ కోసం ఈ కింది నెంబర్కి సంప్రదించండి. సో అలాగే సీతారాముల వారిని పూజించుకొని ఫలితాన్ని పొందడం లేదు, ఇంకొక పని కూడా చేయొచ్చు మనం. ఏంటి? సుందరకాండ పారాయణం. ఆ ఆంజనేయ స్వామి సమేత రాముల వారి ముందు ఈ పారాయణం చేస్తే ధైర్యంగా, విజయవంతంగా, సునాయాసంగా కష్టాలని గట్టెక్కిస్తారు. అంతేనా కాదా? మనకి తెలుసు కదా, సుందరకాండ అంతా కూడా ఒక్కసారి పారాయణం చేసుకుంటే ఎంత ధైర్యం వస్తుంది మన జీవితాల్లో, ఎంత విజయవంతం జరుగుతాయి. చాలామంది అనుభవంతో రాసినవే అవన్నీ కూడా. ఎంతోమంది ఈ పారాయణాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఉగాది రోజు ఒక చక్కటి ఆరెంజ్ కలర్ హనుమంతుని వారి విజయానికి గుర్తైన జెండాని తెచ్చుకుని ఆ సీతారాముల సమేత ఆంజనేయ స్వామి ముందు పెట్టి పూజించి ఆ జెండాను ఇంటికి దక్షిణం వైపున ఎగరవేయండి. చక్కటి విజయకేతనం జరిగినట్టే. మీకు, మీ కుటుంబానికి కేతుగ్రహ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. స్పిరిచువల్గా ఎదిగే వారికి, ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళడానికి, ఆ భగవంతుని ఆశీస్సులు రావడానికి. అలాగే నేను ఇదివరకు వీడియోలో చెప్పాను ఈ జెండా గురించి. మీకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఎలా ఆ జెండాని ఎగరవేయాలి ఏంటి, సేమ్ ఇలాగే చెప్పాను నేను. అదొకసారి వీడియో చూడండి. జాబ్లో టెన్షన్స్ వాటి గురించి ఉన్న వాళ్ళ కోసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవరాత్రి కాలంలో సుందరకాండ పారాయణం చేయడం వలన కుజగ్రహ దోషాలు తొలగుతాయి, నవగ్రహ శాంతి చేకూరుతుంది. ఆ సీతారామ సమేత హనుమంతుల వారి చిత్రపటాన్ని పూలతో అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేసి దీపధూపాలతో బెల్లం పానకం, పెసరపప్పు నైవేద్యం పెడితే సరిపోతుంది. కుదిరితే కొబ్బరికాయ, అరటి పండ్లతో నైవేద్యం సమర్పించి ఈ 9 రోజులు ఒక్కో రోజు సుందరకాండ పారాయణంలో 7 సర్గలతో మొదలుపెట్టి రాముల వారు అయోధ్యకు తిరిగి వచ్చేదాకా ఉండే సర్గలతో 9 రోజులు పూర్తి చేయవచ్చు. లేదా 9 రోజుల్లో చేయలేను అనుకున్నవారు 41 రోజులలో పూర్తి చేయవచ్చు. పూర్తి చేసిన తర్వాత కుదిరితే అన్నదానం చేయిస్తే చాలా మంచిది. సుందరకాండ పారాయణాన్ని, రామకోటి, రాముల వారి పారాయణాన్ని, రామాయణ పారాయణాన్ని, దుర్గా సప్తశతి, ఇందులో ఏవి మొదలుపెట్టినా కానీ అంతా శుభ ఫలితమే. అంత మంచి నవరాత్రులు, చాలా పవర్ఫుల్ నవరాత్రులు. ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితం, సంతాన సమస్యలు, వ్యాధులు, ఇక ఈ పరాభవనామ సంవత్సర జ్యోతిషపరంగా వచ్చే నెగిటివ్ ప్రభావాలన్నింటినీ తట్టుకొని గెలుపు బాటగా ముందుకు తీసుకెళ్తాయి ఈ పరిహారాలు, ఈ పూజలు. కుదరట్లేదు, ఇవన్నీ చేయడం కుదరట్లేదు అన్నవారు శ్రీరామాయ నమః, శ్రీరామదూతాయ నమః అంటూ నామజపంతో
రోజుకి ఇన్నిసార్లు జపం చేసుకుంటూ మనస్సులో ధ్యానంతో ఆ నామజపంతో ఈ 9 రోజులు గడిపితే, అలాగే ముందుకు వెళ్తూ ఉంటే అన్ని అడ్డంకులను ఆ రామచంద్ర ప్రభువు, ఆ ఆంజనేయ స్వామి చూసుకుంటారు. ఈ దైవిక నవరాత్రులను శక్తివంతంగా మార్చుకొని విజయబాటలో ముందుకు వెళ్దాము. పరాభవ నామ సంవత్సరంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుందాము. ఇంకో వీడియోలో ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా మన ప్రణాళికలు ఎలా ఉంటే బాగుంటుందనేది జ్యోతిష్య గైడెన్స్లో కలుద్దాం. అందరికీ మరొక్కసారి యుగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీరామాయ నమః. శ్రీరామదూతాయ నమః.